బంకమట్టితో చిన్నప్పుడు మనం చిన్న చిన్న వంట సామాను, వంట పాత్రలు అదేనండి బుడ్డీలంటారు కదా! అవి చేసేవాళ్ళం. గుర్తుందా మీలో ఎంతమందికి గుర్తుంది? నేనైతే ఈరోజు బంకమట్టి తీసుకొచ్చి అది మెత్తగా దంచి దాంతో ఈరోజు బుడ్డీలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న పిల్ల అడిగింది ఒక పాప చేసి అక్క అనేసి చేసిస్తున్నాను. బంకమట్టి తీసుకొని మెత్తగా జల్లెడ పట్టుకొని ఏదన్నా రాళ్ళుంటే నలగొట్టుకోవాలి. కొట్టుకున్నాక ఇలా నీళ్లు పోసి అది మెత్తగా కలుపుకోవాలండి. ఇది కలుపుతుంటే నా ఫీలింగ్ ఎలా ఉందంటే చపాతీ పిండి కలిపినంత ఫీలింగ్‌గా ఉంది. కలిపి రౌండ్ చేసి ముద్దలు తీసుకొని చేస్తా ఉంటే నాకు పాత రోజులు, చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. చూస్తున్నారు కదా! మీలో ఎంతమంది ఇలాగా బంకమట్టితో చిన్నప్పుడు బుడ్డీలు అదే వంట సామాను చేసి ఈ ఆటలు చిన్నప్పుడు బుడ్డీలాట అనేవి ఆడున్నారో మరి నాకైతే తెలీదు కానివ్వండి. నేనైతే చిన్నప్పుడు ఈ ఆటే ఆడేదాన్ని. ఏదో నాకొచ్చినట్టు పెద్ద కళా పోషకురాలేం కాదు. ఏదో చిన్న చిన్నగా వచ్చు అట్లాగే చేశాననమాట. మనం అంత బాగా చేయాలన్నా మన వల్ల కాదులెండి. దానికి ఒక టాలెంట్ అనేది ఉండాలి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. అంటే అది కొంచెం స్మూత్‌గా రావడానికి ఇప్పుడు మనకి టాపీ పని చేసేటప్పుడు పైన పూత పని చేస్తారు కదా! అలాగ చేస్తున్నామనమాట. చూస్తున్నారా అది అన్నం వండుకునే గిన్నె అనమాట. అన్నం దబర రెడీ అయిపోయింది. చూసారా? ఇప్పుడు కూర వండుకునేది కూడా చేయాలి. అదనమాట కంప్లీటెడ్. ఇప్పుడు ఒకటి కంప్లీట్ చేసేసాననమాట. ఇప్పుడు అది పక్కన పెట్టి ఇంకొక ముద్ద తీసుకొని చేస్తున్నాను. చూడండి ఇది గ్యాస్ అనమాట. గ్యాస్ పొయ్య. దాని మీద పెట్టి వంట వండాలి. అప్పుడైతే చిల్లపోతాకు లేకపోతే ఇంకా చిన్న చిన్న బయట దొరికే పిచ్చి పిచ్చి ఆకులు వాటి ఇగుర్లు తీసుకొచ్చి కట్ చేసి కూరలు వండేవాళ్ళం. గుర్తుందో లేదో నాకైతే చాలా బాగా గుర్తొచ్చింది. ఈరోజు నా చిన్నప్పటి అన్నీ గుర్తుకు తెచ్చుకున్నాను నేను. గ్యాస్ కూడా రెడీ అయిపోయింది. గ్యాస్ కాదండి స్టవ్. అలా వాళ్ళు అన్నట్టు ఇది గ్యాస్ కాదు స్టవ్ కాదు పొయ్యి అని ఎలా స్టవ్ అనమాట అది. సిలిండర్ చేయలేదు మర్చిపోయాను. ఓన్లీ గ్యాస్. అవి స్పూన్స్ అవి 2 అన్నం దబర కూర దబర వాటి మీద ప్లేట్లు మూతలు గెంటెలు అనమాట కూర అన్నం కలిపెట్టుకోవడానికి. ఇదిగోండి ఇది వచ్చేసేసి మనం చాయ్ కాసుకుంటాం కదా టీ కాచుకునేదానికి ఉపయోగించే గిన్నె అనమాట. దీంట్లో టీ కాచుకొని తాగాలి ఇప్పుడు ఎట్టాగైనా. మీలో ఎంతమంది ఇలా చేశారో ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అవన్నీ గుర్తుకొస్తాయిలేండి. మన చేతులు అసలే నల్లంగా ఉంటాయి. ఈ మట్టిలో పడేలకి ఇంకా నల్లగా కనిపిస్తున్నాయి అన్నమాట. చూసారు కదా దాన్ని ఇప్పుడు బాగా స్మూత్ చేస్తున్నదే అనమాట. పూత పని చేస్తున్నాను. కంప్లీట్ అయిపోతుందిలేండి. అయిపోయిందనమాట. ఇప్పుడు దానికి కాడ ఉంటుంది కదా మనం పాలు కాగపెట్టుకునే గిన్నెకి ఆ కాడని సెట్ చేస్తున్నాను. అంటే ఒట్టిదైతే గబక్కన కింద పడి తిరిగిపోద్దని అందులో పుల్ల పెట్టి చీపురు పుల్లతోటి చేస్తున్నాను అనమాట. మామూలుగా మనం ఇంట్లో ఏదన్నా ఇల్లు కట్టేటప్పుడు కానీ అవి రాడ్లు అవి వేసి కడతారు కదా స్ట్రాంగ్గా ఉండడానికి. అందుకని చీపురు పుల్ల అనమాట. ఇప్పుడు దాంట్లో కానీ గుచ్చేస్తే అది పట్టుకునేదానికి. ఇవన్నీ బాగా ఎండినాక పట్టు బియ్యం మన పొయ్యిలో పొట్టేసి ఆ పొట్టులో వేసి కాల్చామనుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే గబక్కన కింద పడ్డ పగలవన్నమాట. చూస్తున్నారు కదా దిస్ ఈజ్ కంప్లీటెడ్ అనమాట. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఏంటోలే అలాగా కొన్ని పాత్రలు రెడీ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలా అని ఆలోచించే టయానికి ఇంకేం చేయాలి, ముద్ద అయితే చేస్తున్నాను. ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. రోల్ చేస్తున్నాను. రోల్ చేద్దామని చూస్తున్నాను. రోల్ అంటే పచ్చడి తొక్కోవాలి కదా. ప్రతి ఇంట్లో రోకల బండ రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇదిగోండి ఇది రోలు పసుపు దంచే రోల్ టైప్లో చేస్తున్నాను నేను. చూడండి దానికి మళ్ళీ పూత పని చేస్తున్నాను. బాగా సిమెంట్ పాలు వేసి అలికితే ఎలా ఉంటుందో అలా అనమాట. ఇది కూడా రెడీ అయిపోయింది. దీని లోపలికి రోకల బండ చేయాలి ఇప్పుడు. కంప్లీట్ అదేలేండి నాకు వచ్చినంత వరకు చేస్తున్నాను.
అబ్బా ఇది రోలా అనిపిస్తుంది. గట్టిగా నేలకేసి కొడితే నా మొహం 3 అంకలు పోయినట్టుంది. నా కంటికి అలాగే అనిపిస్తుంది. నా ముఖం కన్నా ఆ రోలే బాగుంది. సరేలేండి. ఇదంతా ఏమో కానీ గచ్చంతా మట్టి చేసినాను. మా అమ్మగారిని చూస్తే ఈరోజు నాకు తడి పడిపోద్ది. బా ఇంత కష్టమో. అయ్యో నాకు ఊరిక మామూలుగా ఉదరాబదర ఈ బుడ్డీలు చేస్తున్నందుకే ఇంత కష్టం అనిపిస్తుంది. మరి మట్టితో కుమ్మరి పని చేసే వాళ్ళు ఇంకెంత కష్టపడుతుంటారో. వాళ్ళకి మార్కెట్లో ఈ రోజుల్లో సరైన ధరలు లేక, వాళ్ళ కళకి విలువ లేకుండా, వాళ్ళ వస్తువులకి డిమాండ్ అనేది లేకుండా వాళ్ళు ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయము. అప్పట్లో అయితే పాత రోజుల్లో ఈ మట్టి సామాన్లలోనే మట్టి పాత్రల్లోనే అన్నీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కనీసం కుండ కొనుక్కోవడానికి కూడా జనాలు ఆలోచిస్తున్నారు. ఫ్రిడ్జులనేసి అవని ఇవనేసి చేస్తున్నాయి. ఆ రోజుల్లో అయితే ఇలాగే చేసుకునేవాళ్ళు. నాకు ఊహ తెలిసేసరికి కూడా మా ఇంట్లో మట్టి పాత్రలనే ఉన్నాయి. అటికలు సట్టిలు అనేవాళ్ళు. వాటిలో చేపలు అవి ఇవి తోముకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు అవి కూడా లేవు. కుండ ఆల్మోస్ట్ కుండ అప్పుడప్పుడు తెచ్చుకుంటాం. ఫ్రిడ్జ్ ఉన్నా కానీ కుండ తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం. కానీ చాలా ఇళ్ళల్లో కుండలు కూడా రావట్లేదు. అప్పుడు ఎండాకాలం వస్తే కుండలు తీసుకొని ఆటోలకి ఎద్దుల బండిల మీద వేసుకొని వచ్చేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు ఆ రోజులన్నీ పోయాయి. వాటి ఉన్న డిమాండ్ మొత్తం తగ్గిపోయింది. ఎలాగైనా మనకి సహజ సిద్ధంగా వచ్చే వాటిల్లో ఉన్నంత ఆరోగ్యకరమైన పోషకాలు కానివ్వండి, అలాంటివి ఇప్పుడు వస్తున్న వాటిల్లో దేంట్లో కూడా ఉండవండి. అది నేను చెప్తున్నానని కాదు, నిజమే కదా, అది సహజంగా జరిగే విషయమే కదా. మనం సహజ సిద్ధంగా దొరికే వాటిల్లో ఎటువంటి కెమికల్స్ ఏమీ ఉండవండి. ఇప్పుడు ఈ పాత్రలు స్టీల్ పాత్రలు కానివ్వండి, లేకపోతే అల్యూమినియం కానివ్వండి, ఇట్లన్నిట్లో ఏదో కెమికల్స్ అలా ఇలా అవి తినడం వల్ల ఏదో ఒక అనారోగ్యాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఆ రోజుల్లో పెద్దోళ్ళు గట్టిగా ఉండేవాళ్ళు ఎందుకు చెప్పండి? ఇలాంటి మట్టి పాత్రలో భోజనాలు చేయడం వల్లే కదా. నాకు తెలిసి రానున్న రోజుల్లో ఈ మట్టి పాత్రలే ట్రెండ్ అవుతాయి. వీటిల్లో తింటారు అని కూడా నేను అనుకుంటున్నాను. చూడండి ఇది వచ్చేసేసి ప్లేటు. ఇది ఇంకొక పాత్ర అనమాట అండి. ఇంకొక పాత్ర చేశాను కదా నేను, అది దాన్ని చూపిస్తున్నాను. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. పాత్ర కాదు, ఇది బాండిలి అనమాట. బాండిలి మనం అప్పడాలు వేపుకుంటాం కదా, వడియాలు అప్పడాలు ఎండి చేపలు, ఆ బాండలు అనమాట. ఇప్పుడు దీనికి అటు ఇటు పట్టుకోవడానికి కాడలు పెట్టేస్తే బాండలు అయిపోతుంది. ఇప్పుడు కాడలు కూడా పెడతాం, సిద్ధం చేస్తున్నాం అనమాట. చూడండి. గుడ్. అమ్మో నాలో చాలా కళ ఉంది. చిన్నప్పుడు బుడ్డీలు కొనుక్కోలేక, ఇప్పుడైతే తల్లిదండ్రులు అడగంగానే పెద్ద పెద్ద కార్లు అవి అన్నీ తీసిచ్చేస్తున్నారు ఆడుకోవడానికి చిన్న చిన్న పిల్లలకి. కానీ అప్పుడు రోజుల్లో మాకు బుడ్డీలు కూడా మా పెద్దోళ్ళు ఇలాంటి ఆట వస్తువులు కూడా కొనిచ్చేవాళ్ళు కాదు. మేము ఇలాగే తయారు చేసుకొని 10 మందిని కూర్చొని మట్టి తెచ్చుకొని ఇలా తయారు చేసుకునే వాళ్ళము. ఇవే కాదు, వెన్నెల కుప్పల సన్నీళ్ళు, కోతి కొమ్మచ్చి, చిర్రాట, అలాంటివి అచ్చనగన్న ఆడేవాళ్ళము. చూస్తున్నారు కదండి, 2 దబర్లు, 2 గంటలు, గ్యాసు, రోలు, రోకల బండ, 2 ప్లేట్లు తయారైపోయాయి. ఇవైతే నిన్న చేసాము. ఇవి మా అక్కయ్య చేసింది. చూస్తున్నారు కదా, రోకల బండ అదిగోండి, అది పాలు కాగబెట్టుకునేది అనమాట. అది పొయ్య, మామూలు పొయ్యి అనమాట. అది గ్యాస్ అయితే ఇది పొయ్య, కట్టెల పొయ్య. ఇప్పుడు నేను కట్టెలు కూడా పెట్టి చూపిస్తాను చూడండి. అయిపోండి. చూస్తున్నారు కదా, ఈ వీడియో చూసి మీకు ఎంతమందికి నచ్చిందో, ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.